అయితే ఏమైందంటే ఒకసారి ఏమవుతుందంటే ఇక్కడ ఒక పెద్ద గుట్టు ఉంటుంది. ఆ గుట్ట మీద అంటే యాక్చువల్గా చాలా మంది కొంతమంది ఆత్మహత్య చేసుకుంటుంటారు. అంటే ఎందుకు చేస్తారంటే ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో ఏదైనా సాధించాలి దేవుడా అని చెప్పేసి మొక్కుకుంటా ఆ గుట్ట మీదకి వెళ్ళి దుంకి చచ్చిపోతే మంచిగా అవుతుంది అనేది ఒక వాళ్ళ నమ్మకం. దాంతో ఏమవుతుందంటే ఆ గుట్టకాడికి ఒక బ్రాహ్మణ అతనికి 7 అమ్మాయిలు ఉంటారు. 7 అమ్మాయిలు పాపం పెళ్లి చేయలేకపోతారు. ఆయన పేదరికంతో పెళ్లి చేయలేక చాలా కష్టాలు పడుతుంటే ఆ 7 అమ్మాయిలు కూడా ఒక్కొక్కరు వచ్చేసి గుట్ట మీదకి వచ్చి ఇట్లా దుంకుకుంటూ చచ్చిపోతుంటారు. అయితే ఏమంటారంటే నాకు ఒక గొప్ప వీర పరాక్రమవంతుడైనటువంటి భర్త కావాలని చెప్పేసి ఆమె దుక్కి చచ్చిపోతుంది. నాకు గొప్ప రాజు కావాలి, తర్వాత చక్రవర్తి కావాలి, దేశాన్ని నేలేటువంటి వాడు కావాలని ఇంకొక ఆమె చచ్చిపోతుంది. ఇంకో ఆమె వజ్ర వైడూర్యాలు ఉన్నటువంటి గొప్ప సంపదతో కూడినటువంటి వాడు ఉండాలి భర్త కావాలని ఇంకొక ఆమె చచ్చిపోతుంది. ఇట్లా 7 రకాలుగా పెద్ద పెద్ద కోరికలు కోరుకొని కింద దుక్కి చచ్చిపోతాడు. ఆ పక్క కోడు కూర్చుంటాడు. వానికి ఏంటంటే ఇది గుటకాడికి వచ్చిండు, వాడు కూడా చచ్చిపోదాం అనుకుంటుండే కానీ దేనికోసం చచ్చిపోవాలని అర్థమవుతలేదు దానికి. టాపిక్ లేదు వానికి. దేవుడా ఆ 7 భర్తగా ఉంటానని ఆడు దుక్కి చచ్చిపోతాడు. ఇట్లుంటది. అంటే ఇలా విజేత ఎవరో ఓడిపోయింది ఎవరో ఇంత కన్ఫ్యూజన్. వీళ్ళిద్దరు విజయం అంటారు, ఈ ఇద్దరిని స్వాగతిస్తున్నామని ఆయన అంటున్నారు.